నిధులు లేక ఏపీ పంచాయతీలు అల్లాడిపోతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు సర్పంచులు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని వైసీపీ మళ్లించిందని ఆరోపిస్తున్నారు. ఏపీలో పంచాయతీలు నిధులు లేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నాయి. చివరకు గ్రామాల్లో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీటి పథకాల నిర్వహణ లాంటి పనులకు కూడా నిధులు లేకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో 14వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు వచ్చిన 6,980 కోట్ల రూపాయల నిధుల్ని సంక్షేమ పథకాలకు మళ్లించారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ పథకం నుంచి రాష్ట్రానికి వచ్చిన 26,000 కోట్ల రూపాయలను కూడా వైసీపీ మళ్లించింది. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు మళ్లించడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయాలని ఆదేశించింది. దీంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీల అకౌంట్లో పడిన వెంటనే వెనక్కి లాగేసుకుంది. చివరకు పంచాయతీలు వసూలు చేసిన ఆస్తి పన్నును కూడా ఏపీ ప్రభుత్వం వారి అకౌంట్ల నుంచి లాగేసుకుంది. దీనిపై అప్పట్లో పంచాయతీ సర్పంచులు ఆందోళనలు నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మంగళగిరిలో పంచాయతీ సర్పంచుల సదస్సు ఏర్పాటు చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు పూర్తి అధికారాలు ఇవ్వటమే కాకుండా గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలోకి తీసుకురావడంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ఎప్పటికప్పుడు పంచాయతీలకు విడుదల చేస్తామని ప్రకటించారు. రెండు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో వచ్చిన ఆర్థిక సంఘ నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. కానీ ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘ నిధులు 5 నెలల క్రితం 1,060 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వీటిని పంచాయతీల ఖాతాల్లోకి విడుదల చేయకుండా ఏపీ ప్రభుత్వం మళ్లించిందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ నిధుల్ని విడుదల చేయాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో నిధుల విడుదల నిలిపివేయటం వల్ల చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్ఆర్జీఎస్ పథకం కింద పంచాయతీలకు కేంద్రం నుంచి విడుదలైన 1,200 కోట్ల రూపాయలను కూడా మళ్లించారని అంటున్నారు. 5 నెలల క్రితం నిధులు విడుదలైనప్పటికీ కేవలం కొంత మొత్తాన్ని దశల వారీగా విడుదల చేస్తున్నారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ పంచాయతీ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైబీపీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి 15వ ఆర్థిక సంఘం నిధులు 1,060 కోట్లు, ఎన్ఆర్జీఎస్ నిధులు 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని వినతి పత్రం ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘ నిధులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పాటు సుమారు 10 నెలల నుంచి ఆగిపోయిన గౌరవ వేతనాన్ని కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. ఏపీలో ఉన్న 12,918 పంచాయతీలకు పల్లె పండుగ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులను కూటమి ప్రభుత్వం కేటాయించింది.